స్వతంత్ర ఉద్యమానికి క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తినిచ్చిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కులేని బీజేపీ గాంధీ ఫ్యామిలీపై మాట్లాడడం ఏంటని విమర్శించారు. నెహ్రూ గాంధీలను బీజేపీ తప్పుగా చిత్రీకరించే పనిలో ఉందన్నారు. బీసీ బిల్లును కూడా బీజేపీ రాజకీయం చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బిల్లులో ఎక్కడైనా ముస్లింల ప్రస్తావన ఉందో కిషన్ రెడ్డి చూపించాలన్నారు. చదవటం రాకపోతే ఎవరితోనైనా చదివించుకోవాలని సూచించారు. గాంధీ భవన్లో క్విట్ ఇండియా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు నేతలు. దేశానికి స్వాతంత్రం అందించినటువంటి మహానుభావులందరినీ స్మరించుకోవటం మనందరి బాధ్యత. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బొంబాయిలో తీసుకున్నటువంటి వర్కింగ్ కమిటీ తీర్మానం క్విట్ ఇండియా డూ ఆర్ డై అని ఒక నినాదం ఇచ్చి ఆనాడు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అరుణా అసఫ్ అలీ గారు లాంటి వాళ్ళందరూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి పెద్ద ఎత్తున కారణభూతులయ్యారు. ఈరోజు స్వాతంత్ర ఫలాల్ని మనం అందిస్తున్నామంటే ఆనాటి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మనందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనందరం జీవించగలుగుతున్నాం. అటువంటి మహాత్మా గాంధీ గారిని స్వాతంత్రం వచ్చిన 6 నెలల్లోనే షూట్ చేసి చంపినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తుల్ని ఆరాధించేటువంటి పార్టీలు ఈ దేశంలో ఉండటం చాలా బాధాకరం. ఇవాళ స్వతంత్ర భారతదేశం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి హక్కు లేనటువంటి, నైతికత కూడా లేనటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన, గాంధీ గారి పైన, నెహ్రూ గారి పైన మాట్లాడుతూ కాలం వెలిపిస్తున్నటువంటి దుస్థితి చూస్తూ ఉంటే అందరూ దీన్ని ముఖ్యంగా యువత గమనించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ ఈ రాష్ట్రంలో యువత అంతా కూడా పెద్ద ఎత్తున పాలనలో భాగస్వాములు కావాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేసి 18 ఏళ్ళకే ఓటు హక్కు కల్పించారు. తప్పనిసరిగా యువత ఈ రాజకీయాల్లోకి ప్రధాన పాత్ర పోషించినట్టుగా రావాల్సిందిగా వారిని కూడా కోరుతూ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ కుటుంబాలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున కూడా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా గిరిజన సోదరులందరితో పంచుకోవడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యావత్ క్యాబినెట్ అందరూ కలిసి మీకు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద స్కీమ్ ROFR చట్టం కింద ఇందిరా సౌర గిరి జల వికాసం అనేటువంటి ఒక కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి గిరిజన సోదరుల కుటుంబాలందరికీ కూడా ఆత్మగౌరవంతో బతకడం కోసం కావాల్సినటువంటి సోలార్ పంప్ సెట్లు, డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్స్, ప్లాంటేషన్ అంతా ఇచ్చి దాదాపు 6,70,000 ఎకరాలకి సోలరైజేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అధికారంలోకి తెచ్చిన అక్కా చెల్లెలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ప్రజాపాలన ప్రభుత్వంలో మీ ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలతో కోటీశ్వరులను చేయాలనే ఆలోచనతోటి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుంది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే వాళ్ళకి 4 ఎకరాల స్థలంతో పాటుగా వడ్డీ లేని రుణాలతో పాటుగా ఉచిత బస్సు సౌకర్యంతో పాటుగా బస్సు యజమానులను చేయడంతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాల పట్ల మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ సందర్భంగా రాఖీ పండుగ రోజు ఈ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని అక్కా చెల్లెలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇటు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం, ఆదివాసీల దినోత్సవం, అదేవిధంగా ఈరోజు స్వాతంత్ర ఉద్యమానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి క్విట్ ఇండియా దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ అన్ని రకాల శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాం. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేము కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ చట్టంలో చేసినటువంటి చట్టాలను ఆమోదించే విధంగా కేంద్రంకు పంపినారు కాబట్టి ఇది రాష్ట్ర స్థాయి ఎన్నికలే. రాష్ట్ర స్థాయిలోనే రిజర్వేషన్లు అడుగుతున్నప్పటికీ ఈ యొక్క బిల్లును ఢిల్లీకి పంపిన సందర్భంగా అది ఆమోదించమని బీజేపీని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, నిధులు రాకపోయినా, ఈ వ్యవస్థ ఏదేనికైనా భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాలి. మా బిల్లును మేము చేసుకున్నాం, గవర్నర్ గారికి పంపినాము. మేము దేశంలో రిజర్వేషన్లను పెంచమని అంటలేం. రాష్ట్ర ప్రభుత్వంగా క్యాబినెట్ నిర్ణయము, ప్రామాణికమైనటువంటి సర్వేలు అంతా కూడా క్రమబద్ధకరణ చట్టాల భారంగా అసెంబ్లీ చర్చ చేసి బీజేపీ కూడా దీనికి బిల్లుకి ఏకగ్రీవంగా పాస్ ఇచ్చిన తర్వాత దీని మీద ఇప్పుడు అక్కడ రాజకీయం చేస్తున్నారు. బిల్ నెంబర్ 3, బిల్ నెంబర్ 4 చూసి అందులో ఎక్కడైనా ముస్లింల పేరు మీద రిజర్వేషన్ ఉందా చూడాలని కిషన్ రెడ్డి గారిని
చదువుకోకపోతే ఇంకొకరితో చదివించుకోరని చూసి ఇటువంటి కుట్రలు మానుకోవాలి. బీసీలకు సంబంధించి ఆనాడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడి భవిష్యత్తులో మీ సంగతి చెప్తారు. ఇప్పుడు మాత్రం మా ప్రభుత్వం అన్ని రకాల పారదర్శకంగా వ్యవహారం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మోకాలు అడ్డుతుంది.